కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహించిన కుట్రపూరిత ఎస్సీ రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా రిజర్వేషన్ వెంటనే రద్దు చేయాలని డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల్ మహానట్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ దేశవ్యాప్తంగా రాజకీయ కుట్రకు గురైందని దొడ్డిదారిని చేసిన చట్టాలు వెనక్కి తీసుకునేంత వరకు నిరంతర పోరాటం కొనసాగిస్తామని, రాజకీయ పార్టీలకు సెంచగిరి చేసే మాల ప్రజాప్రతినిధులు నాయకులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు తెలియజేశారు. మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాల సామాజిక వర్గం నుంచి సరైన స్పందన రాకపోవడం చూస్తుంటే మాలలు ఈ రాష్ట్రంలో బ్రతుకున్నారా, బ్రతుకుండి చచ్చిపోయారా అని అనుమానం కలుగుతుందన్నారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించారని, రానున్న కాలంలో మాలల దమ్ము చూపిస్తామని, వారు చేసిన చట్టాలు బైబిలు లేక ఖురాన్, భగవద్గీత కాదని, రాజ్యాంగ సవరణ చేసే వరకు చేసిన చట్టాలు వెనక్కి తీసుకునేంత వరకు పోరాటం కొనసాగిస్తామని తెలియజేశారు. జనాభా లెక్కల ప్రాతిపదికన కాకుండా మాలలను కుట్రపూర్తిగానే తొక్కేస్తూ ఉన్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కోపుల ప్రేమ్బాబు, సత్యనారాయణ, సలాది బాబులు, వేమన సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. దళిత సోదరులారా, మాల బంధువులారా, మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై కుట్ర జరుగుతూ ఉంది. ఇది మామూలు కుట్ర కాదు. ఈ కుట్రకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతా ఉన్నాయి. మిత్రులారా, ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలకి న్యాయం చేస్తామనేటటువంటి పేరులో దళితుల మధ్య చిచ్చు పెట్టేటటువంటి కార్యక్రమం అన్న విషయాన్ని మీరు అందరూ గమనించాలి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, బంధువులారా, మాల మాదిగల మధ్య గొడవ పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తా ఉన్నారు. వారికి కూడా తెలియదు మిత్రులారా, ఇది మాదిగ సోదరులకి మంచి చేసేటటువంటి కార్యక్రమంగా చూపిస్తా ఉన్నారు. ఇది కానే కాదు. ఎందుకంటే ఎస్సీ లిస్టులో దేశవ్యాప్తంగా 1108 ఎస్సీ కులాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలు ఉన్నాయి. మిత్రులారా, ఇందులో మనకి రిజర్వేషన్ వల్ల 15% అని చెప్తా ఉన్నారు. కానీ 100 వేకెన్సీస్ లో 15 ఇస్తా ఉన్నారు. దట్ ఈస్ 15%. ఇక ఈ 15 సీట్లని మన ఎస్సీ కులాలు తెలుగు రాష్ట్రాల్లో 59 కులాలు సమంగా పంచుకుంటే 100లో ముగ్గురికే 3 to 4 మెంబర్స్ కే రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ జరుగుతా ఉంది. మిత్రులారా, మరి ఈ 100లో 4గురికి జరిగేటటువంటి ఈ బెనిఫిట్ ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మోడీ గారు మరి 1108 ఎస్సీ కులాలకు సమంగా పంచుతాడట. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మనకిచ్చేటటువంటి 100లో 4 సీట్లని 59 కులాలకి మరి సమంగా పంచుతాడట. ఇదే ఎస్సీ వర్గీకరణ. మిత్రులారా, ఇది ఎలా సాధ్యమని చెప్పేసి ఈ సందర్భంగా ఈ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, అలాగే ఎస్సీ వర్గీకరణ సమర్థించేటటువంటి రాజకీయ పార్టీలు నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ముఖ్యంగా మోడీ గారు దీన్ని అనుకున్నారు కుట్ర, దీనికి సహాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళిత సోదరులారా, भाई बहनों सुनिए, एससी आरक्षण वर्गीकरण के बहाने देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है। इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक लड़ाई करनी चाहिए। भाई बहनों, मोदी जी सुनिए, एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना है। मोदी जी, देना चाहिए। या आप कर सकते तो यह काम करें, लेकिन दलित जातियों को विभाजित ना करें। मोदी जी, यह काम देश के लिए अच्छा नहीं है। మోడీ గారు, ఎస్సీ లిస్ట్ ఉన్నటువంటి మిగతా ఎస్సీ కులాలకు మీరు మంచి చేయాలనుకుంటే మీరు ఎస్సీ రిజర్వేషన్ ఇంకో 10% పెంచి మిగతా కులాలకు ఇచ్చేయండి. వారికి మీకు నిజంగా వారి మీద ప్రేమ ఉంటే ఆ పని చేయండి తప్ప దళితుల మధ్య చిచ్చు పెట్టొద్దన్న విషయాన్ని మరి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు ఒక కులాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నాయి. మీరు సరిగ్గా స్పందించకపోవడం వల్ల, ఎవరు కూడా దీని మీద ఉద్యమం చేయకపోవడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉందా లేదా, సచ్చిందా అనేటటువంటి అనుమానం కలుగుతా ఉంది. రాజకీయ పార్టీలకు అమ్ముడుకుపోయినటువంటి దద్దములు, సన్నాసులు, చెంచాగిరి చేసేటటువంటి నాయకులు ఎవరు కూడా ప్రభుత్వానికి భయపడి ఒక్కరు కూడా మాట్లాడలేదు. మిత్రులారా, ఇక అన్ని పార్టీలు ఉన్నటువంటి మాల ప్రజాప్రతినిధులైతే మరి చచ్చారనే చెప్పాలి. ఈ సందర్భంగా కనీసం వాయిస్ రేజ్ చేయడానికి కూడా ఇష్టపడటం లేదు. అలాగే తమిళ సహోదరి సహోదరులే, మరి కన్నడ సహోదరి సహోదరులారా, ఎల్లరికూ వణకం. ఈ రకంగా దేశం మొత్తం మీద దళితులపై కుట్ర జరుగుతూ ఉంది. కాబట్టి మనమంతా ఐక్యంగా పోరాడవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ ఎస్సీ వర్గీకరణ తప్పు. మన జరిగినటువంటిది టెంపరీ మాత్రమే, ఇది పర్మనెంట్ అంతా అయిపోయింది కదా అని అనుకుంటా ఉన్నారు. ఇది తప్పు మిత్రులారా. అవేమి చేంజ్ చేయకపోవడానికి భగవద్గీత లేక ఖురానా లేక బైబిల్ అనే విషయాన్ని మీరు అందరూ ఆలోచించుకోండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో దొంగ రాజకీయ నాయకులు బలం ఉంటే దొంగ చట్టాలు చేస్తారు. అవేమి పర్మనెంట్ కాదు, టెంపరీ మాత్రమే. పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ. ప్రజలు తలుచుకుంటే ప్రజాస్వామ్యంలో దేనైనా వెనక్కి తీసుకుంటారు. శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా నిరంతర పోరాటం చేద్దాం. అంబేద్కర్ అదే చెప్పారు. రిలెంట్లెస్ ఫైట్ అన్నారు. అంటే దళితుల జీవన విధానమే ఈ దేశంలో రిలెంట్లెస్ ఫైట్. మిత్రులారా, మీరంతా ఈ పోరాటానికి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల్ మహానట్.